నమస్కారం, ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అరుణాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు, దెబ్బతిన్న నివాసాలు, రంగంలోకి ఎస్ఆర్డీఎఫ్ బృందం. కోల్కతాలో కుప్పకూలిన గోదాం పైకప్పు, చిక్కుకున్న 30 మంది కార్మికులు, కొనసాగుతున్న సహాయక చర్యలు. మహారాష్ట్రలోని కేతన్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు, కాబోయే భార్య ప్రియుడు చంపినట్లు నిర్ధారణ. ఎరువుల సరఫరా కేంద్రం బాధితేనన్న మంత్రి పొన్నం, సరిపడా ఇవ్వకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 790 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్